సో ఇన్ని మెడికల్ ఫర్టర్నిటీ ఉంది, అన్ని ఉన్నాయి కానీ డిసీజ్ మాత్రం తగ్గుతున్నాయా తగ్గట్లేదు. కొత్త కొత్త రోగాలు వస్తూనే ఉన్నాయి అండ్ చాలా మంది చనిపోతూనే ఉన్నారు. సో మన మోర్టాలిటీ రేట్ కూడా చాలా పెరిగిపోతూనే ఉంది. అంటే నేను హాస్పిటల్స్ ని మెడిసిన్స్ ఏం తప్పుపట్టట్లేదు. సో మెడిసిన్స్ హాస్పిటల్ దీనికి ఉన్న స్పెషాలిటీ, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అట్నే ఉంది. బట్ మనం ఎలా తీసుకుంటున్నాం ఫుడ్ అనేది, మన సప్లిమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా. సో మెయిన్ వచ్చేసి మనం ఫుడ్ సప్లిమెంట్ డిస్కస్ చేద్దాం. సో హాస్పిటల్స్ ఆర్ వెరీ గుడ్, ఫైన్, నో ప్రాబ్లం. హాస్పిటల్ ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. బట్ హౌ మనకి ఎలాంటి యూస్ఫుల్ అవుతుంది, సో మనం ఎలాంటి సినారియాలు ఉన్నాం, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం అన్నదే జస్ట్ గుర్తు చేస్తున్నా. సో వై పీపుల్ ఆర్ వీక్. హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికేషన్స్ ఉన్నాయి, మనకు ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే అదే అవైలబుల్ గా ఉన్నాయి, రెడీమేడ్ గా అవైలబుల్ గా ఉన్నాయి. జస్ట్ మన ఫోన్ లో కానీ ఆన్లైన్ లో చేసుకుంటే కానీ ఈజీగా ట్రపర్ మన ఇంటికి వచ్చేస్తాయి. మనం ఏది డెఫిషియన్స్ ఉన్నా ఆ ఫుడ్ మనం తీసుకోవచ్చు. అయినా కానీ వై పీపుల్ ఆర్ వీక్. సో ఎందుకు వీక్ ఉన్నారు, వై యంగ్ పీపుల్ ఆర్ టైర్డ్. సో చాలా మంది యంగ్ టీనేజ్ నుంచి అప్రాక్సిమేట్ గా 18 నుంచి 30 ఈ ఏజ్ లోపల కూడా చాలా మంది వర్క్ చేస్తే ఫుల్ టైర్డ్ అయిపోతున్నారు. ఎందుకు, వై, ఎందుకు టైర్డ్ అయిపోతున్నారు? స్టూడెంట్స్ చాలా మంది ఫోకస్ చేయట్లేదు. ఒకప్పుడు ఫోకస్ డిఫరెంట్ ఉంటుండే, ఇప్పుడు ఏంటంటే ఏది ఫోకస్ చేయట్లేదు. ఎందుకు ఫోకస్ లాస్ అవుతుంది వాళ్ళకి? అండ్ వై ఆంటర్ప్రినర్స్ ఆర్ ప్రొఫెషనల్స్ బర్న్డ్ అవుట్. సో చాలా మంది మీరు చూడండి, తన బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ ఏదైనా ప్రొఫెషనల్ అనుకోండి, వాళ్ళు కంప్లీట్ ఎప్పుడంటే అసలు ఫుల్ స్ట్రెస్ లెవెల్స్. ఏది చేసినా సరే ఇది కరెక్ట్ అవ్వట్లేదు, అది కరెక్ట్ లేదు, అందరి మీద అరిచేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్, వర్క్ బర్డన్ చాలా ఎక్కువైపోతుంది. సో ఎంతమంది చేయలేరా, అందరు చేసినదే. సో అందరు ఏంటంటే ఆ స్టేజ్ బయటకు వచ్చిన వాళ్ళే. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ప్రెజర్ తట్టుకోవట్లేదు, భరించట్లేదు, శరీరం యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇన్ని హాస్పిటల్స్, మెడిసిన్స్, ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని ఉన్నాయి. ఏ తినాలి ఏ తినొద్దు అందరికి తెలుసు. సో మార్నింగ్ జిమ్స్ కానీ ఎవరిని అన్ని ఉన్నాయి. బట్ ఈవెన్ చాలా మందికి ఇమ్యూనిటీ లో, డిస్పైట్ ఆఫ్ మోడర్న్ హెల్త్ కేర్. సో చాలా మంది రోగ నిరోధక శక్తి అనేది లేనే లేదు. సో రీసెంట్ గా ఏంటంటే 2020 ఆర్ 21 లో మనకు కోవిడ్ వచ్చింది. సో చాలా మంది చనిపోయారు. ఇన్ని మెడికల్ షాప్, ఇన్ని మెడికల్ మెడిసిన్స్ అన్ని ఉన్నాయని ఏం హెల్ప్ చేయట్లేదు. సో అయినా చాలా మంది ఇమ్యూనిటీ, రోగ శక్తి చాలా తక్కువ ఉంది. తక్కువ ఉండడం వల్ల ఎందుకు ఇలాంటివి అయింది? సో నేను ఏంటంటే జస్ట్ మనకి డెఫిషియన్సీ ఎక్కడ మనం తడబడుతున్నాం, ఎక్కడ మనకు ఫుడ్ కరెక్ట్ ఉండట్లేదు, సో ఎక్కడ మనం తప్పు అడిగేస్తున్నాం అనేది చూస్తున్నాను. సో చాలా మంది ఏంటంటే హాస్పిటల్స్ తప్పని కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ, మీరు ఓకే అంటే, సో హాస్పిటల్స్ కి ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో ఒక డాక్టర్ తో మాట్లాడుతుంటారు. సో డాక్టర్ ఏం చెప్తున్నారంటే, ఇంటర్వ్యూ అడుగుతుంటాడు. సో మీరు ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. సో ఎలా చేస్తారు ఏంటి అంటే, చాలా కష్టం ఉంటుంది సార్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నది. ఏవైనా సరే ఇప్పుడు బ్రెయిన్ లో హెమరేజ్ సర్జరీ చేయాలన్నా చాలా కష్టంగా ఉంటది. బట్ పేషెంట్ మేము చాలా మందికి ట్రై చేస్తాం బ్రతికించడానికి. సో ఏంటంటే అన్ని భాగాలు విడదీసి మళ్ళీ ఫిట్ చేయాలి, కరెక్ట్ చేయాలి, సూచరింగ్ కూడా కరెక్ట్ చేయాల్సి వస్తుంది, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అవన్నీ కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో బయట నుంచి ఒక అతను మెకానిక్ అతను అంటాడు, సో దీంట్లో గొప్పతనం ఏముంది సార్, నేను కూడా చేస్తాను, అన్ని ఏ కార్ అని తీసుకురండి, ఏ బైక్ అని తీసుకురండి, సో అన్ని పార్ట్స్ మొత్తం ఎట్లున్న అట్లా విప్పేసి దాంట్లో ఏమో రిపేరింగ్ ఉంటే రిపేరింగ్, వైరింగ్ పోయిన వైరింగ్, స్క్రూస్ ఏమైనా పోతే అవన్నీ మళ్ళీ ఫిట్ చేసేస్తాను, దీంట్లో గొప్పతనం ఏముందని అడుగుతుంటాడు. సో డాక్టర్ ఏమంటాడు తెలుసా, నువ్వేందంటే ఆగున్న బండిని, ఆఫ్ చేసిన బండిని నువ్వు రిపేర్ చేయగలవు, మేమేందంటే కరెంట్ నడుస్తున్న బండిని, గుండె కొట్టుకోవడం తగ్గొద్దు నేను ఆపరేషన్ చేసేటప్పుడు, లంగ్స్ ఊపిరి తీసుకోవడం తగ్గొద్దు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి ఒక్క సెల్ కి తగ్గొద్దు, దాంతోపాటు బాడీలో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ ఏవి తగ్గొద్దు, ఇవన్నీ ఆన్ లో ఉన్నప్పుడే, మనిషి బ్రతుకున్నప్పుడే నేను ఓపెన్ చేసి అన్ని చేసి మళ్ళీ ఫిట్ చేస్తా, ఇది నా గొప్పతనం అంటాడు. సో మెడికల్ హాస్పిటల్ ఎప్పుడు మనం తప్పడద్దు, తక్కువ అంచనా వేయద్దు. సో ఎమర్జెన్సీలో ఏంటంటే హాస్పిటల్ తప్ప వేరే ఆప్షన్ లేదు మనకు. బట్ ఎన్ని ఉన్నా సరే మనం ఇమ్యూనిటీతో లోబడుతున్నాం, ఎందుకు మనకు రోగ నిరోధక శక్తి తగ్గట్లేదు. సో చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను హాస్పిటల్స్ గురించి. సో టుడే ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఏ ప్రోడక్ట్. సో నేను ఏంటంటే ఒక ప్రోడక్ట్ నేమ్ ప్రమోట్ చేయట్లేదు, ఐఎమ్ ప్రెజెంటింగ్ ఏ మూమెంట్. సో మూమెంట్ ఏంటంటే ఓ ఏమంటారు, ఒక రెవల్యూషన్ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాను. సో ఇదంటే ఆషామాషి ప్రోడక్ట్ కాదు, ఒక రెవల్యూషన్ అంటే ప్రోడక్ట్. సో రెవల్యూషన్ అని ఏంటంటే కంప్లీట్ మన బాడీని, మన లైఫ్ స్టైల్ మొత్తం మార్చేస్తుంది. సో దిస్ ఇస్ సైన్స్ బిహైండ్ ఎబారెస్ మోర్ పవర్.
సో చాలా మంది ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి దీనికి తెలుసు. మోర్పర్ అంటే ఎంత అగ్రెసివ్ ఉంటది, ఎంత సపోర్టింగ్ ఉంటది. మన శరీరానికి మనం ఎంత యాక్టివ్ ఉంటాం, మన జీర్ణాశయం, మన బాడీ సిస్టమ్స్ మొత్తం మన కంట్రోల్ లో ఉంటాయి. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఈజీ అర్థమైపోతుంది మోర్పవర్ పనితనం ఏంటనేది. సో ఇన్ డెప్త్ గా ప్రజెంట్ చేస్తున్నాను లీడర్స్. సో ప్రాబ్లమ్స్, సో చాలా మందికి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి? మాల్ న్యూట్రిషన్ ఆర్ ఓవర్ న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్స్ ఏంటంటే తక్కువ పోషక విలువైన ఆహారం తీసుకోవడం వల్ల, అంటే మంచి హెల్తీ డైట్, హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. ఇంకో దగ్గర ఏంటంటే ఓవర్ న్యూట్రిషన్. సో చాలా మంది చిన్నపిల్లలు ఎక్కువ లావు ఎక్కుతుంటారు ఆ ఏజ్ లో, ఆ బాడీ సైజ్ పెద్దగా అవుతుంటది. సో దానికి ఏంటంటే వాళ్ళకి ఓవర్ న్యూట్రిషన్స్ ఇస్తారు. మన శరీరానికి అంత అవసరం లేదు, ఇన్ని క్యాలరీస్ అవసరం లేదు, ఎంత ప్రోటీన్, ఇంత న్యూట్రిషన్, ఇంత మినరల్స్ అవసరం లేదు. సో అయినా చిన్నప్పటి నుంచి చేస్తుంటారు వాళ్ళు, ఏంటంటే ఎక్కువ లావు ఎక్కుతుంటారు. సో అది కూడా ప్రాబ్లమే. మన శరీరానికి ఏంటంటే సమతుల్యత మెయింటైన్ చేస్తుంది. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. సో దానికి తోడు ఓవర్ న్యూట్రిషన్ ప్రాబ్లమే, మాల్ న్యూట్రిషన్ కూడా ప్రాబ్లమే. అండ్ పూర్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్. సో మనం బాడీకి ఎంతో ఇస్తున్నాం, బట్ మన బాడీ కరెక్ట్ అబ్జర్ప్షన్ చేసుకోవట్లేదు. సో మన బాడీకి మనం తీసుకునే ఫుడ్ కి మ్యాచ్ అవ్వట్లేదు. సో ఏంటంటే మేబీ డైజెషన్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, అండ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, మేబీ లివర్ కరెక్ట్ పనిచేయకపోవడం. సో ప్యూర్ న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ కూడా ప్రాబ్లమే. అండ్ లో బయో అవైలబిలిటీ సప్లిమెంట్స్. సో బయో అవైలబిలిటీ అంటే తెలుసా? ఏ పదార్థం అయినా తీసుకోండి, మెడిసిన్ కానీ ఏదైనా ఫుడ్, సో మన బాడీలో ఎంతసేపు దాని పనితనం ఉంటుంది, అండ్ దాని తర్వాత ఎంతసేపు వరకు మన శరీరం చనిపోతుంది, దాని బయో అవైలబిలిటీ. సో తక్కువ బయో అవైలబిలిటీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. సో నాకు జరిగిన ప్రాబ్లంకి నేను ఎంత తీసుకుంటున్నా అది కరెక్ట్ మోతాదులో తీసుకోవాలి, అప్పుడు బయో అవైలబిలిటీ కరెక్ట్ ఉంటుంది ఆ మెడిసిన్స్ ది. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ కల్చర్. సో కంప్లీట్ మనం చూస్తున్నాం. సో అన్హెల్దీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ మొత్తం కంప్లీట్ సాల్ట్, షుగర్, మైదా, ఇవన్నీ ప్రాసెస్ ఫుడ్స్ కిందకి వస్తాయి. దాంతోపాటు మనం చీజ్ కానీ, బర్గర్, పిజ్జా, ఇవన్నీ ప్రాసెస్ ఫుడ్స్. మనం తీసుకునే ఏవైనా సరే ప్రాసెస్ ఫుడ్స్ ఏంటంటే 12 గంటల నుంచి 24 గంటల లోపల ఏదైతే చెడిపోదో ఇవన్నీ ప్రాసెస్ ఫుడ్స్ కిందకి వస్తాయి. సో రిఫ్రిజరేషన్ చేయడం, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం కానీ, ఎక్కువ ఓవర్ హీట్ చేసి మళ్ళీ ఫుడ్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ప్రాసెస్ ఫుడ్స్. సో ఇలాంటి ఫుడ్ కల్చర్ లో ఉన్నాం మనం. సో ఏదైనా సరే ఏదైనా షాప్ లో తయారు చేసిన అనుకోండి, ఏదైనా మైదా ప్రోడక్ట్ ఖచ్చితంగా 3-4 డేస్ ఉంటుంది అది. అంటే దాంట్లో ఇవన్నీ యాడ్ చేస్తారు ఇంగ్రీడియంట్స్, అండ్ ఎక్కువ రోజు స్టోర్ చేయడానికి సింథటిక్ ప్రోడక్ట్స్ అంట. అండ్ స్ట్రెస్ డ్రివన్ లైఫ్ స్టైల్. సో ఇది అందరికి పెద్ద సమస్య, స్ట్రెస్. సో మనకి ఎలాంటి, మీరు వినే ఉంటారు, ఒక మనిషికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ లేదు, సిగరెట్ తాగడం, ఆల్కహాల్ తీసుకోడు, ఏం తీసుకోడు, బిర్యానీ బయట తినడు, ఈవెన్ టీ కాఫీ కూడా ఏం తీసుకోడు, బట్ ఈవెన్ హార్ట్ అటాక్స్ రావడం, పక్షవాతం రావడం ఇవన్నీ చూస్తున్నాం. సో ఇది ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్. సో స్ట్రెస్ అనేది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను నా హెల్త్ ప్రజెంటేషన్, స్ట్రెస్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా చాలా డేంజర్. మన శరీరం మొత్తం నాశనం చేసేస్తుంది స్ట్రెస్ లెవెల్స్. సో మాక్సిమం స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో బేసిక్ ప్రాబ్లమ్స్ మనకి ఇవి ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లో వచ్చి మనం ఎలా బయటపడాలి? సో మోర్ పవర్ ఇస్ నాట్ జస్ట్ ఎ సప్లిమెంట్. ఇది ఒకటి ఫుడ్ సప్లిమెంట్ కాదు, ఇట్స్ సైంటిఫికలీ ఇంజనీర్డ్ న్యూట్రిషన్ సపోర్ట్ సిస్టమ్. సో ఇది మోర్ పవర్ మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో టెక్నికల్ గా, సైంటిఫికల్ గా మన శరీరానికి మనకి ఏమేమి పోషక విలువలు కావాలో అవన్నీ కరెక్ట్ అందిస్తున్నాం. ఇవి అందించడం వల్ల మనకి ఏంటంటే మాల్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్ బారిన పడము, అండ్ ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి మనం బయట కోసం మన బాడీ సిస్టమ్, గట్ హెల్త్ కరెక్ట్ ఉంటుంది. అండ్ ఇది దీంట్లో ఎలాంటి అంటే ఎక్కువ స్టోరేజ్ కాకుండా కెమికల్స్ అలాంటివి ఏం లేవు, కంప్లీట్ ఆయుర్వేదిక్, కంప్లీట్ న్యాచురల్ బేస్డ్ మెడిసిన్, అంటే ప్లాంట్ బేస్డ్ మెడిసిన్. సో ఇది తీసుకోవడం వల్ల మనం ఎలాంటి ఆరోగ్యం బెనిఫిట్స్ తీసుకోవచ్చు చూద్దాం. ద రియల్ ప్రాబ్లం ఏంటంటే సబ్ క్లినికల్ డెఫిషియన్సీస్. సో డెఫిషియన్సీ ఏంటంటే మనకి ఇది ఇంత సరిపోవట్లేదు. సో మేజర్ గా మనకు వచ్చే ప్రాబ్లమ్ న్యూట్రిషన్ ఇన్సఫిషియన్సీ. సో మనం తీసుకున్న ఫుడ్ లో కానీ, ఎలాంటి ఆహారం కానీ కరెక్ట్ న్యూట్రిషన్ విలువలు లేవు, అంటే పోషక విలువలు లేకుండా ఆహారం తీసుకుంటాం. బట్ ఏదైనా సరే ఆహారం ఆహారమే, బట్ మనం జీవించడానికి తీసుకుంటాం, బట్ మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి పోషక విలువైన ఆహారం తీసుకోవాలి. అండ్ డు నాట్ కాజ్ ఇమ్మీడియట్ ఆర్ సివియర్ సిమ్టమ్స్. సో ఇలాంటి బాడీ కూడా ఇది తీసుకోవడం వల్ల సడన్ గా చేంజెస్ అవ్వద్దు.
ఏదైనా మన బాడీకి ఏంటంటే స్లో అండ్ స్టడీగా చేంజెస్ అవ్వాలి. దాంతో పాటు సివియర్ సిమ్టమ్స్ ఎలాంటివి మనం చూడొద్దు. సో అలాంటి ఆహారం తీసుకోవాలి. ఇది తీసుకొని ఇన్స్టెంట్‌గా మన శరీరం పెరగాలి. మనకి ఎనర్జీ, ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలి. సో అలాంటి ఫుడ్స్ కూడా మనం తీసుకోవద్దు. అవి తీసుకుంటూ కూడా మన శరీరానికి హానికరమే. సో ఏదైనా సరే ఒక ప్రాసెస్‌లో ఉండాలి. స్లో అండ్ స్టడీగానే మన బాడీకి అది పని చేయాలి. పని చేయడం వల్ల మనం యాక్టివ్‌గా, ఎనర్జిటిక్ అవ్వాలి. బట్ ఎంపైర్ బాడీలీ ఫంక్షన్స్. సో ఏదైనా సరే మన బాడీకి ఇన్స్టెంట్ గా చేంజెస్ అయినాయి అనుకోండి, మన శరీరం తట్టుకోలేదు. తట్టుకున్నప్పుడు మనకి ఏదో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి మినరల్ ఇంబ్యాలెన్స్. సో అన్నట్టు మినరల్స్ అంటే ఖనిజ విలువలు అంటాం మనం. సో లో ఐదర్ హై అమౌంట్ రేషియో ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. సో తక్కువ మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకోవద్దు, లేదంటే ఎక్కువ మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకోవద్దు. సో కరెక్ట్ బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయాలి మన శరీరానికి. ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లమే, తక్కువ ఇచ్చిన ప్రాబ్లమ్. అండ్ ఇంటర్ డిపెండెన్స్ ఇన్ మెయిన్ సినియర్ ఫర్ బాడీ ఫంక్షన్స్. సో మన బాడీ మొత్తం సమతుల్యత మెయింటైన్ చేస్తుంది. మన శరీరానికి మన లివర్ ఫంక్షన్ చేయాలంటే ఏం చేయాలి, మన గట్ హెల్త్ కరెక్ట్ ఉండాలంటే ఏం చేయాలి, మన లంగ్స్ కానీ మన బాడీ నర్వస్ సిస్టమ్ కావచ్చు, మన బ్రెయిన్ కరెక్ట్ పని చేయాలంటే ఎలాంటి ఫుడ్స్ కావాలి. ఎక్కువ తీసుకున్నా సరే మన బ్రెయిన్ కి డ్యామేజ్ అవుతుంది, తక్కువ తీసుకున్నా సరే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో కరెక్ట్ మెయింటైన్ చేయాలి. సో మినరల్స్ కూడా బ్యాలెన్స్ కరెక్ట్ ఉండాలి మన శరీరానికి. అండ్ రియల్ ప్రాబ్లం పూర్ గట్ అబ్జార్ప్షన్. సో ఇది చాలా మందిలో చూస్తుంటాం. సార్ నేను మంచిగా హెల్తీగా తింటున్నా, గట్టిగా తింటున్నా, ఆయన నా శరీరం పెరగట్లేదు. సో మనకి ఎనర్జీ ఉండట్లేదు. సో ఇన్స్టెంట్ గా మళ్ళీ మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయి, ఎక్కువ నీరసం అవుతుంది. సో దీనికి ఏంటంటే వాళ్ళ గట్ హెల్త్ కరెక్ట్ లేకపోవడం వల్ల పూర్ గట్ అబ్జార్ప్షన్. సో మనం తీసుకునే ఆహారం కరెక్ట్ మన శరీరంలో అబ్జార్ప్షన్ కాలేదు. కానప్పుడు ఏంటంటే పూర్ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో దీనివల్ల మన శరీరం కరెక్ట్ ఫంక్షన్ అవ్వదు. అండ్ లో మైటోకాండ్రియల్ ఎనర్జీ. సో మనకి ఏంటంటే ఎనర్జీ మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఏం కావాలి, మైటోకాండ్రియల్ ఎనర్జీ అంటే ఏటీపీ టూ మాలిక్యూల్స్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది ఒక సెల్స్ లో. సో ఆ ఎనర్జీ కూడా కరెక్ట్ మెయింటైన్ అవ్వాలి మనం తీసుకున్న ఫుడ్. బట్ ఏంటంటే మనకు సెల్స్ ఫంక్షన్ కరెక్ట్ లేకపోవడం వల్ల, ఎందుకు కరెక్ట్ లేదంటే జస్ట్ అన్హెల్త్ డైట్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నాట్ కాఫీ బట్ సెల్స్ ఆర్. సో సెల్స్ కి ఏం కావాలి, మైటోకాండ్రియల్ ఎనర్జీ కావాలి. అండ్ దాంతో పాటు ఇమ్యూనిటీ ఇస్ నాట్ ఆల్వేస్ విటమిన్ సి. సో చాలా మంది అంటారు ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాలంటారు. సో విటమిన్ సి ఏంటంటే ఉసిరి కావచ్చు, ఏదైనా సరే పుల్లటి పండ్లను మనం విటమిన్ సి అంటాం మనం. దాంట్లో ఎస్కార్బిక్ యాసిడ్ ఉంటది. సో దానివల్ల విటమిన్ సి ఫుడ్స్ అంటాం. సో విటమిన్ సి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి తొందరగా ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం పెరగదు. బట్ యువర్ బాడీ ఇస్ లైక్ ఏ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ అంటే తెలుసు కదా సార్, మనం ఏ రా మెటీరియల్ ఇస్తామో దాని ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సో ఒక బిస్కెట్ ఫ్యాక్టరీలో ఉంది. సో బిస్కెట్ ఫ్యాక్టరీ ఏంటంటే ఆ బిస్కెట్ తయారు కావాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అవే వేయాలి. అవి కాకుండా వేరే చెత్త చెదారం వేసి బిస్కెట్ రమ్మంటే రాదు. సో ఇఫ్ ద రా మెటీరియల్ ఇస్ పూర్, ద ప్రొడక్షన్ ఇస్ ఆల్సో పూర్. సో మనం వేసే రా మెటీరియల్ చాలా కరెక్ట్ అయి ఉండాలి. అది ఎంత మోతాదులో, ఎంత క్వాంటిటీలో కరెక్ట్ కొలతలు తీసుకొని వేస్తేనే మనకు వచ్చిన ప్రోడక్ట్ కరెక్ట్ ఉంటది. అదే కాకుండా మనం ఇష్టం వచ్చింది వేస్తాం. ఎగ్జాంపుల్ మన బాడీయే. సో బయట ఏంటంటే కూల్ డ్రింక్స్ తాగొద్దు అంటాం, కూల్ డ్రింక్స్ తాగుతారు. బయట జంక్ ఫుడ్ తినొచ్చు అంటాం, పిజ్జా, బర్గర్, బయట ఏదో చెత్త చెదరం ఫాస్ట్ ఫుడ్స్ అన్ని మనం తింటుంటాం. తర్వాత నాకు హెల్త్ కరెక్ట్ ఉండట్లేదు ఈ మధ్యన మళ్ళీ చెప్తుంటారు. ఎందుకు కరెక్ట్ ఉంటది? ఇఫ్ ద రా మెటీరియల్ ఇస్ పూర్, మనం వేసేది లోపలికి వేసేది అంతా పూర్ ఉంది అనుకోండి, మనకు వచ్చే బాడీ ఫంక్షన్స్ కూడా పూరే ఉంటది. సో అందుకనే మనం హెల్దీ గుడ్ ఇవన్నీ మెయింటైన్ వేసుకుంటే బెటర్. సో బయోటెక్నాలజీ ఎడ్స్ ఆఫ్ హిబారెస్ మోర్ పువర్. సో మోర్ పవర్ వల్ల మనకి ఎలాంటిదంటే ఇంగ్రీడియంట్ సెలెక్షన్. సో దీంట్లో ఏదంటే ఖచ్చితంగా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాడు. సో ఆల్మోస్ట్ మనకు అందరు తెలుసు దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాడు. బాదాం బాదాం, గోందు, కుంకుమ పువ్వు అండ్ షుగర్ కేన్ జ్యూస్ ఉంటది. సో ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మనకు అన్ని తెలిసే ఉన్నాయి. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వాడారు. సో ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అవి కంప్లీట్ అనేది దీంట్లో వాడారు. అండ్ సినర్జెటిక్ ఫార్ములే. సో సినర్జెటిక్ ఎఫెక్ట్ అంటాం. సో సినర్జెటిక్ ఎఫెక్ట్ ఏంటంటే మనం ఏంటంటే ఏదైనా ఒకటి మన హెడ్ ఏక్ లేసింది అనుకోండి, అండ్ కోల్డ్ హెడ్ ఏక్ రెండు ఉన్నాయి మన శరీరానికి. సో మనం హెడ్ ఏక్ టాబ్లెట్ తీసుకుంటే దాంతో పాటు కోల్డ్ కూడా తగ్గింది అనుకోండి, దాన్ని సినర్జెటిక్ ఎఫెక్ట్ అంటాం. సో ఇలాంటివి చాలా ఉన్నాయి మనకు ఇబారెస్ మోపోలో. ఎందుకంటే ఇది మన బాడీ లెవెన్ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఆ లెవెన్ సిస్టమ్ ని ఎన్హాన్స్ చేస్తుంది. సో మనం ఏంటంటే సర్వరోగ నివారణలకి వాడుకోవచ్చు ఇది మనం.
సో సినర్జిటిక్ ఎఫెక్ట్ చాలా పుష్కలంగా ఉన్నాయి. అండ్ స్టెబిలిటీ టెస్టింగ్. సో దీంట్లో స్టెబిలిటీ ఉంటది. చాలా ఎక్కువ రోజులు స్టెబిలిటీ ఉంటది. సో ఎక్కువ రోజు స్టెబిలిటీ ఉండడానికి దీంట్లో ఏం వాడారంటే రెగ్యులర్ వచ్చే కాకుండా మనకు ఒరిజినల్ తేనె, పుట్ట తేనె అంటారు కదా. సో ఒరిజినల్ తేనె దీంట్లో హనీ. సో హనీ బేస్డ్ మెడిసిన్ ఇది. సో హనీ యూజ్ చేయడం వల్ల హనీ ఎప్పుడు పాడవదు. ఎన్ని సంవత్సరాలైనా సరే ఒరిజినల్ తేనె పాడవదు. సో అందుకని దీంట్లో అది వాడరు. అది వాడడం వల్ల దీనికి స్టెబిలిటీ కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ దాంతో పాటు మన బాడీ కూడా స్టేబుల్ ఉంటుంది. ఇంకో స్టేబుల్ ఏంటంటే మన బాడీ స్టేబుల్. సో మన బాడీ స్టేబుల్ ఉండాలంటే మన బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి, మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ ఉండాలి, అండ్ మన బాడీలో మస్కులర్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి, మన బాడీ బ్రెయిన్ ఫంక్షన్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి. అండ్ దాంతో పాటు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, సో మన గట్ హెల్త్, మన లివర్ ఫంక్షన్, మన కిడ్నీ ఎక్స్క్రిషన్, సో ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయనుకో మన బాడీ కూడా స్టెబిలిటీగా ఉంటుంది. అండ్ రీసెర్చ్ బేస్డ్ అప్రోచ్. సో ఇది ఏంటంటే అలా టప్పుగా నేను చెప్తున్నా మీరు చెప్తున్నా కాదు. సో ఖచ్చితంగా దీని మీద రీసెర్చ్ చేశారు. సో అన్ని సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. అందుకనే ఇది ఇంత గట్టి చెప్తున్నాను. అండ్ దాంతో పాటు చాలా మంది ఇక్కడ వాడిన వాళ్ళు ఉన్నారు, యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని కూడా మీరు అడగొచ్చు ఎలా ఉంది మోర్ పవర్, ఎలా మన శరీరం మీద పనిచేస్తుంది, ఇన్స్టెంట్ గా విదిన్ 3 days లో మన బాడీలో ఎలా చేంజెస్ కనిపిస్తున్నాయి అని వాళ్ళని కూడా అడగొచ్చు. సో వి డోంట్ నీడ్ మెడిసిన్స్, వి డోంట్ నీడ్ మోర్ మెడిసిన్స్. సో చాలా మంది ఏంటంటే మన కింది మెడిసిన్స్ అవసరం లేదు. మెడిసిన్స్ మనం ఎందుకు తీసుకుంటామంటే ఊకే వీక్ అవుతుంటే, మన బాడీలో రోగనిరోధక కరెక్ట్ లేకపోవడం వల్ల మనకి అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో చాలా మంది ఏంటంటే తిన్నది అరగడానికి ఒక మెడిసిన్, అండ్ అసిడిటీ ప్రాబ్లమ్ ఒక మెడిసిన్, ఇంకోటి ఏంటంటే ఆకలి కావడానికి ఇంకో మెడిసిన్, ఇంకోటి ఏంటంటే మనకు డైలీ బాత్రూమ్ వెళ్ళడానికి, మోషన్ వెళ్ళడానికి ఇంకో మెడిసిన్స్. సో ఇట్లా మెడిసిన్స్ అన్ని వాడుతున్నాం. సో ఇన్ని మెడిసిన్స్ అవసరం లేదు మన శరీరానికి. ఇది ఒక్కటి తీసుకుంటే చాలు. వి నీడ్ బెటర్ న్యూట్రిషన్. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇన్ని మెడిసిన్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇన్ని మెడిసిన్ తీసుకోవాలంటే ఎంతో ఎక్స్పెన్స్ అవుతుంది. సో చాలా మంది ఏంటంటే మనం మంత్లీ మెడికల్ షాప్ లో మినిమం 1000 నుంచి 2000 రూపీస్ ఈజీగా ఖర్చు పెట్టేస్తాం. హెడ్ ఏక్ కానీ ఏది కానీ జండు బామ్ ఏదో ఒక దానికి పెట్టేస్తుంటాం. బట్ చాలా మంది ఇది ఏంటంటే లెక్క ఏం గుర్తుండదు. మనం ఎన్ని పెట్టినామా అంటే అసలు అదేమంటారు గుర్తే ఉండదు. బట్ ఏదైనా ఇలాంటి దానికి పెట్టాలంటే ఆలోచిస్తారు. సో హెల్త్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెన్స్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో మళ్ళీ చెప్తున్నాను, సో మన ఆరోగ్యం కోసం పెట్టేది ఏది ఖర్చు కాదు, దాని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్. మన ఆరోగ్యం మనం కాపాడుకుంటే మన హెల్త్, మన శరీరం మనకే ఫర్దర్ గా మనీ సంపాదిస్తుంది. సో ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తుంటాం. సో మనం ఆరోగ్యంగా ఉన్నామనుకోండి, సో ఎన్నైనా సంపాదించుకోవచ్చు. సో ఇది ఏదంటే మన హిబారెస్ మోర్ పోర్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, చాలా ఓపికగా విన్నారు. సో సబ్జెక్ట్ అయితే చాలా చిన్నది. సో చిన్న సబ్జెక్ట్ కానీ చాలా యూస్ఫుల్ ఉన్న సబ్జెక్ట్. సో ఒకసారి దీన్ని అర్థం చేసుకోండి. సో ఇంకోసారి కూడా చెప్తాను మళ్ళీ. సో నెక్స్ట్ వీక్ అయినా సరే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను లీడర్స్. Recording stopped.